స్టోరీ కినారా అనే అమ్మాయి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆమె ఒక తెలియని ప్లేస్‌కెళ్తూ ఉంది. సడెన్‌గా లైట్ అనేది ఆఫ్ అవుతుంది. తర్వాత అది ఆటోమేటిక్‌గా మళ్ళీ ఆన్ అవుతుంది. అప్పుడు కినారాకి తన ముందు ఒక లేడీ ఇండోనేషియన్ ట్రెడిషనల్ బట్టలు ధరించేసి డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె ఒక్కసారిగా కినారా వైపు చూస్తుంది. అయితే కినారా వెనకాల ఒక బ్లాక్ షాడో నిల్చొని ఉంటుంది. ఈ డ్రీమ్ చూసి కినారా భయంతో నిద్ర నుంచి మేల్కొంటుంది. ఆ తర్వాత ఆమె వాటర్ తాగడానికి బయటకెళ్తుంది. అప్పుడు ఆమెకు డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపిస్తుంది. అంతలో ఆమె ఫ్రెండ్ అయినటువంటి ఆయు వచ్చి ఆమెకు బర్త్‌డే విషెస్ చెప్పింది. ఎందుకంటే ఈరోజు కినారా పుట్టినరోజు అయ్యుంటుంది. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ హాస్టల్‌లో ఉంటారు. అయితే ఇప్పుడు హాలిడేస్ జరుగుతున్నాయి. కానీ కినారా ఇంకా తన ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆమె ఒకవేళ ఇంటికెళ్తే ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చేస్తాడు. అతను ఆమె బెస్ట్ ఫ్రెండ్‌తో రిలేషన్ మెయింటైన్ చేసి ఆమెను మోసం చేశాడు. ఇక్కడ ఆమె ఫ్రెండ్ కినారాతో మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అందుకే నువ్వు నాతో పాటు మా గ్రామానికి రావాలని చెప్తుంది. ఎందుకంటే ఆయుకి తన ఫ్రెండ్ కినారా అక్కడే హాస్టల్‌లో ఉండి తన బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించి బాధపడటం తనకి ఇష్టం లేదు. ఇలా అడిగినప్పుడు కినారా నాకు నిద్రొస్తుందని చెప్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే ఆయు గ్రామం అనేది అదే ప్లేస్ అయ్యి ఉంటుంది. అక్కడ చాలా మంది డాన్సర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు అది చాలా రేర్‌గా జరుగుతుంది. అయితే కినారా కూడా ఒక డాన్సర్ కాబట్టి ఆమె కూడా తనతో పాటు వస్తే కినారాకి కొంచెం బెటర్ ఫీల్ అవుతుందని ఆయు చెప్తుంది. ఆ తర్వాత కినారా తన వస్తువులు చూస్తుంది. అందులో ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోటో ఉంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇప్పటికీ ఆమెకు మెసేజ్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తున్నావని అడుగుతాడు. ఎందుకంటే అతను ఆమెను బాగా మిస్ అవుతున్నాడు. అంతేకాదు ఇప్పుడు అతను ఆమె బెస్ట్ ఫ్రెండ్‌తో కూడా లేడు. కానీ ఈ విషయం కినారాను మరింత హర్ట్ చేస్తుంది. అందుకే ఆమె ఆయుతో వెళ్లాలని ఆలోచిస్తుంది. ఇక కినారా ఇంటర్నెట్‌లో ఆయు యొక్క గ్రామం గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ గ్రామం చాలా మంది టాలెంటెడ్ డాన్సర్లను క్రియేట్ చేసింది. కానీ అక్కడ డాన్స్ టూరిజం అనేది బాగా తగ్గిపోయింది. అలాగే అందులో ఇంకా ఏం రాసిందంటే మయాంగ్ అనే అమ్మాయి అదృశ్యమైపోయి 10 సంవత్సరాలైపోయింది. అయితే ఈ విషయం అనేది వింతగా ఉంది. ఎందుకంటే అది ఒక మిస్టరీలా కనిపిస్తుంది. నెక్స్ట్ డే కినారా తన ఫ్రెండ్ ఆయుతో కలిసి తినే వస్తువులు కొనడానికి వెళ్తుంది. అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి యాంటిక్ షాప్‌లో ఒక లేడీ ఆమెను చూస్తూ ఉంటుంది. అప్పుడు కినారా ఆ షాప్‌కెళ్ళి వస్తువులు చూడడం మొదలెడుతుంది. ఆమెకక్కడ ఒక షాల్ అనేది నచ్చుతుంది. ఇక కినారా ఆ షాల్‌ని అలాగే చూస్తూ ఉంటే వెంటనే వెనకాల నుంచి ఆ ఓల్డ్ లేడీ వచ్చేసి కినారాతో షాల్ తన ఓనర్‌ని తనే స్వయంగా సెలెక్ట్ చేసుకుంటుందని చెప్తుంది. ఇప్పుడు కినారా ఆ షాల్‌తో రిలేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక ఓల్డ్ లేడీ కినారాను ఒకసారి షాల్‌ని ట్రై చేయమని చెప్తుంది. దాంతో పాటు ఆమెకు హెయిర్‌కి ఒక పిన్ కూడా ఇస్తుంది. కానీ ఎదురుగా ఉన్నటువంటి అద్దంలో కినారా షాడో కనిపిస్తుంది. కానీ వింతగా ఆ ఓల్డ్ లేడీ యొక్క షాడో మాత్రం కనిపించట్లేదు. అయితే కినారా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అద్దంలో మనం ఆ డాన్సర్ యొక్క స్పిరిట్ అక్కడే నిలబడి ఉందని చూస్తాం. ఈ విషయం కినారా ఇప్పుడు తన ఫ్రెండ్ అయినటువంటి ఆయు దగ్గరికెళ్ళి చెప్తుంది. దానికి ఆయు తన ఫ్రెండ్‌తో తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు. ఇది చాలా డేంజర్ అని చెప్తుంది. కానీ కినారా తన ఫ్రెండ్‌ని ఆ ఓల్డ్ లేడీతో పరిచయం చేయాలనుకుంటుంది. కానీ ఆయు దానికి ఒప్పుకోకుండా ఆమెను తనతో పాటు అక్కడి నుంచి తీసుకెళ్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆ షాప్ ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంది. దానిపై టూలెట్ బోర్డ్ కూడా రాసి పెట్టుంది. నెక్స్ట్ డే కినారా తన ఫ్రెండ్ యొక్క గ్రామానికి వెళ్ళడానికి అంతా రెడీ చేసుకుంటుంది. అప్పుడు ఆమె ఫోకస్ అనేది ఆ షాల్ పై పడుతుంది. దాన్ని ఆమె తన అల్మారాలో పెట్టేసి తన ఫ్రెండ్ తో కలిసి వెళ్ళిపోతుంది. గ్రామం రీచ్ అయిన వెంటనే అక్కడ బాగా వర్షం కురవడం మొదలవుతుంది. అందుకే వీళ్ళు ఒక చోట ఆగుతారు. కానీ కినారాకు ఎవరో పాట పాడే సౌండ్ వినిపిస్తుంది. అయితే ఆ సాంగ్ అనేది ఆమె ఫ్రెండ్ కి వినిపించడం లేదు. ఇక ఆయు ఆమెను తన ఇంటికి తీసుకెళ్తుంది. ఆయు ఇంట్లో కినారా ఆమె తల్లిని మీట్ అవుతుంది. కానీ ఆమె తండ్రి ప్రస్తుతం కినారాను చూసి హ్యాపీగా లేడు. బదులుగా అతను షాక్ అయ్యాడు. అతని మొహంపై కొన్ని వింత ఎమోషన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఒక డీప్ సీక్రెట్ తెలుసుకున్నట్టు కనిపిస్తున్నాడు. అందుకే ఆయు తన తండ్రి యొక్క వింత బిహేవియర్ కి కినారాకు సారీ చెప్తుంది. కినారా కనిపిస్తుంది ఏంటంటే బహుశా ఆయు తన పేరెంట్స్ తో ఒక ఫ్రెండ్ ను వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పలేదని అనిపిస్తుంది. అయితే ఆయు తన మదర్ కి ఈ విషయం ఆల్రెడీ చెప్పేసింది. బహుశా అతని ఫాదర్ అందుకే వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే ఆయు ఎప్పుడు కూడా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురాలేదు. కినారానే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఫ్రెండ్ అయి ఉంటుంది. అప్పుడు ఆయు మదర్ వాళ్ళను స్నానం చేయమని చెప్తుంది. ఆ తర్వాత ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి మీరెందుకు ఇలా బాధపడుతున్నారో కారణం ఏంటని అడుగుతుంది. ఇక్కడిద్దరు ఎంతో బాధలో కనిపిస్తారు. కానీ ఏ విషయం వాళ్ళను బాధ పెడుతుందో అసలు అర్థం కావట్లేదు. ఇక కినారా స్నానం చేసి వచ్చినప్పుడు తలుపు వెనకాల స్ట్రాంగ్ గా ఒక సౌండ్ వినిపిస్తుంది. అక్కడి నుంచి ఎవరో నడుస్తూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కినారాకి అది ఆయు అయ్యుండొచ్చని అనుకుంటుంది. అందుకే ఆమెను పిలుస్తుంది. అంతలో ప్రస్తుతం అక్కడికి వచ్చేసి అది ఆయు రూమ్ కాదని చెప్తాడు. ఇక కినారా అతనికి సారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది.
ఇక నైట్ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటూ ఆయు అంటుంది, మా నాన్న ముందు నుంచే ఇలాగే వింతగా బిహేవ్ చేస్తాడు. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నాన్న నన్ను డేటింగ్ చేయొద్దని చెప్పాడు. ఇంకా నేను ఇప్పుడు కాలేజీలో ఉన్నా కూడా ఇప్పటికీ అదే రూల్ అని చెప్తుంది. అప్పుడు కినారా తన ఫ్రెండ్తో అంటుంది, బహుశా మీ నాన్న చేసింది కరెక్టే. ఎందుకంటే నా పరిస్థితి చూడు, డేట్ చేస్తే ఏమైంది, ప్రేమకి రిటర్న్ గిఫ్ట్గా మోసమే తిరిగొచ్చింది. మీ నాన్న బహుశా నిన్ను ఈ బాధ నుంచి సేవ్ చేయాలనుకున్నాడని చెప్పేసి తన ఫ్రెండ్కు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక రకంగా మంచిదని ఒప్పిస్తుంది. ఇద్దరు ఇక మాట్లాడుతూ ఉంటే ఆయు అక్కడే నిద్రపోతుంది. ఇప్పుడు కినారా తన ఫోన్ యొక్క ఛార్జర్ని తీయడానికి వెళ్తుంది. అయితే ఆమె బ్యాగ్లో అదే షాల్ మళ్ళీ కనిపిస్తుంది. అది ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేసింది. దాన్ని చూసి కినారా షాక్ అవుతుంది. ఆ తర్వాత సీలింగ్ పై నుంచి లీక్ అవుతున్నటువంటి వాటర్ కింద పడుతూ ఉంటే దానికి ఒక బకెట్ తీసుకురావడానికి ఆమె కిచెన్కి వెళ్తుంది. కానీ తిరిగి వస్తుండగా ఆమెకు ఆయు తండ్రి అక్కడ కూర్చొని కనిపిస్తాడు. అతను కినారా చెప్పే ఏ మాటకు కూడా ఆన్సర్ ఇవ్వడు. ఎందుకంటే నిజానికి అక్కడ ఉంది ఆయు తండ్రి కాదు. చూస్తుంటే అతని కళ్ళు తెల్లగా ఉన్నాయి. ఆయు యొక్క రియల్ ఫాదర్ ఇప్పుడేమో రూమ్ లో నిద్రపోతూ ఉన్నాడు. అతని దగ్గరికి ఒక బ్లాక్ షాడో వచ్చేసి చావుని సపరేట్ చేయనంత వరకు అని చెప్తూ ఉంది. అది విని ఆయు ఫాదర్ ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొంటాడు. ఆయు ఫాదర్ ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఫోటో పట్టుకొని కనిపిస్తాడు. కానీ ఆ వ్యక్తి ఎవరో మనకి ఇంకా తెలీదు. నెక్స్ట్ డే ఆయు తన ఫ్రెండ్ కినారాను డాన్సింగ్ స్టూడియోకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆమె మళ్ళీ డాన్స్ అక్కడ స్టార్ట్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి ఆయు కినారాను అక్కడ ఉండేటువంటి టీచర్ సారథితో పరిచయం చేస్తుంది. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటువంటి ద్రజా కూడా అక్కడ ఉన్నాడు. ద్రజాకి కినారాని మీట్ అయిన ఫస్ట్ టైంలోనే ఆమెని లైక్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కినారాను వాళ్ళకి డాన్స్ నేర్పమని అడుగుతారు. కానీ కినారా చాలా కాలంగా డాన్స్ చేయలేదని చెప్పేసి తప్పించుకుంటుంది. అయితే స్టూడియో దగ్గర కూడా కినారాకు ఆ డాన్సర్ యొక్క స్పిరిట్ అనేది నిల్చొని కనిపిస్తుంది. అదే టైంలో ఆ డాన్సర్ ని చూసినటువంటి కినారా మొహంపై వచ్చినటువంటి వింత ఎక్స్ప్రెషన్స్ ని సారథి చూసేస్తుంది. అందుకే ఆమె పిల్లలను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇంటి దగ్గర ప్రస్తుతముకు బానియో తిరిగి వచ్చాడని అనిపిస్తుంది. కానీ అతని నెక్స్ట్ హంటింగ్ ఎవరనేది ఎవరికి కూడా తెలీదు. కానీ ఫ్రెండ్స్, బానియోకు కినారాపై ఎలాంటి ద్వేషం లేదు. కానీ ఇప్పుడు అతను ఎందుకు తిరిగి వచ్చాడు, కినారాకు ఎందుకు కనిపిస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్ గా మిగిలిపోయింది. ఇకపోతే ఆ నైట్ ఆయు కినారాకి ద్రజా యొక్క స్టోరీని చెప్తుంది. అతని పేరెంట్స్ ఇప్పుడు చనిపోయారు. అంతేకాదు అతని సిస్టర్ కూడా అదృశ్యమైంది. ఆమె ఆచూకీ ఇంకా దొరకలేదని చెప్తుంది. అదే నైట్ కినారాకు మళ్ళీ ఆ డాన్సర్ యొక్క డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో కినారా అక్కడ ఆ డాన్సర్ తన మెడను పూర్తిగా వెనకకి తిప్పేయడంతో పాటు ఒక శైతాన్ ఉండడం చూస్తుంది. అది కిందికి పాకుతూ వస్తూ కినారాను హాంట్ చేయడం మొదలెడుతుంది. భయంతో కినారా ఒక చోట దాక్కుంటుంది. అప్పుడు ఆమె పక్కన అదే శైతాన్ వచ్చి కూర్చుంటుంది. ఈ డ్రీమ్ చూసి కినారా నిద్ర నుంచి మేల్కొంటుంది. ఆమె ఎంతో భయపడింది. అయితే ఇప్పుడు ఆ శైతాన్ కినారా దగ్గరకు వచ్చేసి ఆమెతో కలిసి రమ్మని చెప్తాడు. అలా జరగడం వల్ల కినారా గట్టిగా అరుస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఆయు ఇంకా అలాగే నిద్రపోతూ ఉంది. ఎలా అంటే ఒక డ్రగ్ తీసుకున్నట్టు చుట్టూ ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా అలాగే గాఢ నిద్రలో ఉంటుంది. అంతలో ఇక్కడ డోర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఇక కినారాకి బయట నుంచి ఎవరో గుసగుసలాడుతూ ఉన్నటువంటి ఒక సౌండ్ వినిపిస్తుంది. అదేంటని ఆమె బయటకు వెళ్ళి చూస్తుంది. ఒక్క క్షణంలో ఆమె వెనకాల అదే శైతాన్ నిల్చొని ఉంటుంది. చూస్తే కినారా వెనకాల నుంచి ఒక నల్లటి నీడ వెళ్తూ ఉంటుంది. ఆ పాట పాడే సౌండ్ అనేది అదే రూమ్ నుంచి వస్తూ ఉంది. ఆ రూమ్ ముందు ఆగి అది ఆయు రూమ్ అనుకుని కినారా దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది లాక్ అయి ఉంది. అంతలో ఆ డోర్ అనేది ఒక్కసారిగా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఆ రూమ్ లో కినారాకి అదే డాన్సర్ యొక్క స్పిరిట్ కనిపిస్తుంది. అంతలో అక్కడికి ఆయు వస్తుంది. దీంతో డోర్ అనేది మళ్ళీ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వింత ఇన్సిడెంట్స్ వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ ఎంతో బాధపడతారు. అందుకే నెక్స్ట్ డే కినారా ఆయుకు అన్ని విషయాలు చెప్తుంది. ఆయు ఇంతకు ముందు కూడా ఆ లేడీ యొక్క స్పిరిట్ ను తన డ్రీమ్స్ లో చూసింది. దాంతోపాటు ఒక బ్లాక్ ఫిగర్ ని కూడా చూస్తుంది. అదెంతో భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఆయు తన ఫ్రెండ్ తో, నిన్న నైట్ కినారాకి కనిపించినటువంటి డాన్సర్ యొక్క స్పిరిట్ రూమ్ అనేది ఆయు ఫాదర్ యొక్క చిన్న తమ్ముడైనటువంటి బానియోది అయి ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా ప్రస్తుతము లాక్ చేసి ఉంచుతాడు. ఫ్రెండ్స్, ఇక్కడ బానియోకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు రాతి. ఆమె ఒక డాన్సర్. అంతేకాదు రాతి కూడా అదే గ్రామంలో ఉండేది. అయితే బానియోను గ్రామస్తులు అంతా కలిసి బ్రతికుండగానే లాక్ చేసి తగలబెట్టి చంపేశారు. అందుకే ఆయు ఫాదర్ అక్కడి గ్రామస్తులతో ఎప్పుడు కూడా కలవడానికి ఇష్టపడ్డు. దీనివల్లే ఆయు ఫ్యామిలీ అంతా కూడా ఆ గ్రామం నుంచి దూరంగా ఉంటుంది. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ గ్రామస్తుల యొక్క నమ్మకం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆయు అంకుల్ అంటే బానియో ఒక సాక్రిఫైస్ అడుగుతాడు. ఆ సాక్రిఫైస్ అనేది ఒక డాన్సర్ కావాలి. ఆయు తన చిన్నతనంలో
హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక డాన్సర్ ఈ సాక్రిఫైస్‌కి బాధితురాలుగా అయిపోయింది. ఆమె ఇప్పటివరకు కనిపించకుండా ఉండిపోయింది. అది మరెవరో గాదు, ద్రజ సిస్టర్ అయినటువంటి మయాంగ్ అయ్యుంటుంది. అయితే దాని గురించి కినారా ఒక ఆర్టికల్ చదివుంటుంది. ఇక ద్రజతో మాట్లాడితే ఇంకో విషయం తెలుస్తుంది. అతని సిస్టర్ మయాంగ్ ఫ్రీక్వెంట్‌గా రాతీని కలవడానికి వచ్చేది. అయితే బానియో తన గర్ల్ ఫ్రెండ్ రాతీని ఉపయోగించి అక్కడి ప్రజల నుంచి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అతని అంకుల్ అయినటువంటి ఆది ఒక రిచువల్ చేస్తాడు. దానివల్ల బానియో యొక్క స్పిరిట్ ను కూల్ చేయొచ్చు. కానీ కినారా ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది. వీటన్నిటితో కినారాకు ఉన్నటువంటి లింక్ ఏంటో ఆమెకి అర్థం కావట్లేదు. అయితే ద్రజ కినారాను కేర్ఫుల్ గా ఉండమని ఒక మాట చెప్తాడు. ఒకవేళ డాన్సర్ రాతే కినారాను డాన్స్ చేయమని అడిగితే ఆమె అలా చేయకూడదని చెప్తాడు. మరోవైపు ప్రస్తుతము తన ఇంట్లో టీ తాగుతున్నప్పుడు అది బ్లడ్ గా మారుతుంది. చూస్తే అతని ముందున ఒక స్పిరిట్ నిల్చొని కనిపిస్తుంది. కానీ ఆ స్పిరిట్ యొక్క మొత్తం శరీరం కాలిపోయి ఉంది. అయితే ఇదంతా అతని భార్యకి ఏం కనిపించట్లేదు. అక్కడ జరిగింది చూసి ప్రస్తుతము ఎంతో భయపడతాడు. కానీ ఈ జరిగినటువంటి విషయం ప్రస్తుతము తన భార్యకి చెప్పడు. ఆ రాత్రి కూడా కినారాకు రాతి ఒక పాట పాడినటువంటి సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు కినారా వేరే లోకంలోకి ఎంటర్ అవుతుంది. అయితే అది ఆయు ఇల్లే, కానీ పూర్తిగా ఖాళీగా ఉంది. కినారా బయటకెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. ఇక్కడ ఆమెకు ఒక మేల్ పర్సన్ తో పాటు ఒక లేడీ డాన్స్ చేసేటువంటి ఫొటోస్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, అయితే అదే బానియో యొక్క ఫోటో అయి ఉంటుంది. దాని పక్కన ఒక డైరీ ఉంది. దాని నుంచి కినారాకు ఒక పేజీ దొరుకుతుంది. ఆ పేజీపై ఒక లైన్ రాసుంది. 2 souls 1 life 1 revenge నరిక్ సుకుమో అని రాసుంది. అదేంటో కినారాకు చదివినా కూడా అర్థం కాదు. అంతలో అక్కడికి రాతి యొక్క స్పిరిట్ అక్కడికి వచ్చేసి ఆమెను డాన్స్ చేయమని చెప్తుంది. ఇక్కడ కినారా తన బాడీపై ఎలాంటి కంట్రోల్ అనేది ఉండదు. ఆమె బాడీ తనంతట తానుగా డాన్స్ చేయడం మొదలెడుతుంది. దాన్ని కినారా ఆపడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అది ఏమాత్రం ఆగదు. కినారా పైన రాతి పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటుంది. రాతి నెక్స్ట్ మూమెంట్ లో ఆమె దగ్గరకు వచ్చేసి డాన్స్ చేయమని చెప్తుంది. ఇక కినారా డాన్సర్ రాతితో పోజెస్డ్ అయిపోతుంది. దాంతో ఆ అరుపు అనేది అందరికీ వినిపిస్తుంది. నిజానికి కినారా అదే క్లోజ్ చేసినటువంటి రూమ్ లోకి వెళ్ళుంటుంది. అందరూ ఆ రూమ్ దగ్గరకు వస్తారు. ప్రస్తుతము రూమ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ లోపల పోజెస్డ్ అయినటువంటి కినారా డాన్స్ చేస్తూ ఉంది. లోపల నుంచి పోజెస్డ్ అయినటువంటి కినారా అంటుంది, దేన్నైతే బలి చేశారో అది మళ్ళీ తిరిగి వస్తుందని చెప్తూ అనడం బయట ఉన్నటువంటి ఆయు ఫ్యామిలీ వింటారు. ఇప్పుడు ఈ స్పిరిట్ కి సాక్రిఫైస్ కావాలి. ఇక డోర్ అనేది ఓపెన్ అవుతుంది. వీళ్ళు కినారాని గాలిలో లెవిటేట్ అవుతూ చూస్తారు. తర్వాత వెంటనే ఆమె క్రింద పడి స్పృహ కోల్పోతుంది. తన ఫ్రెండ్ కు వచ్చినటువంటి అలాంటి పరిస్థితిని చూసి ఆయు డైరెక్ట్ గా ద్రజ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. కానీ ఆమె ఫాదర్ ఆమెను ఆపుతాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి భయం ఏంటంటే తన కూతురికి ఏమైనా అయిపోతుందని టెన్షన్ అవుతూ ఉంటాడు. కానీ ఆయు తన ఫ్యామిలీతో అసలు ఏం జరుగుతుంది, ఆమె ఫాదర్ ఎందుకని ఏం చెప్పడం లేదో తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ ప్రస్తుతం అంటాడు, నాకు కూడా అర్థం కావడం లేదని రిప్లై ఇస్తాడు. ఇక ఆయు అక్కడి నుంచి డైరెక్ట్ గా ద్రజ దగ్గరికి వెళ్ళేసి దీని గురించి అడుగుతుంది. ఒకవేళ అతని అంకులైనటువంటి బానియో రాతేకి గ్రామస్తులపై ఎనలేని ద్వేషం ఉంటే వాళ్ళిద్దరి స్పిరిట్స్ కినారాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయని అడుగుతుంది. ఇక తర్వాత ఆయు తన ఫ్రెండ్ ని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ కి కూడా మయాంగ్ లాంటి పరిస్థితి రావడం ఇష్టం లేదు. ఇద్దరిక ఊరు నుంచి వెళ్తూ ఉన్నారు. అంతలో దారిలో కొందరు మెల్లిగా అక్కడి నుంచి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తారు. నెక్స్ట్ డే కినారా కళ్ళు ఓపెన్ చేసి చూస్తే ద్రజ ఇంట్లో ఉంటుంది. దీంతో కినారా తన ఫ్రెండ్ అయినటువంటి ఆయు ఎక్కడుందని అడుగుతుంది. ద్రజ నుంచి కినారాని ప్రస్తుతం మనుషులు దూరంగా పడేసి వెళ్లిపోయారని తెలుస్తుంది. కానీ కినారాకు దానిపై ఎటువంటి నమ్మకం లేదు. అప్పుడు ద్రజ చెప్తాడు, ఆ గ్రామంలో 2 గ్రూపులు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆదిది, ఇంకొకటి ప్రస్తుతమోది అయ్యుంటాయి. అతనికి తెలుసు ఈ పని డెఫినెట్ గా ప్రస్తుతమో గ్రూప్ చేసింది. కానీ ఆయు ఎక్కడుందో అతనికి తెలియదు. అందుకే ఈ రాత్రి ద్రజ కినారాను అక్కడ నుంచి బయటకు వెళ్ళేలా చెప్తానని ప్రామిస్ చేస్తాడు. ఫ్రెండ్స్, ద్రజాక్ కూడా అక్కడ ఒక శైతాన్ నిల్చొని ఉండడం కనిపిస్తుంది. మరోవైపు మనం ఆయును ఆమె ఇంట్లో చూస్తాం. ఆమెకు బ్యాక్ లిక్విడ్ ని వాంతి చేసుకుంటుంది. ఆయు కూడా తన ఫ్రెండ్ కినారా ఎక్కడుందో వెతకాలనుకుంటుంది. అలా చెప్పేసరికి ఆమె మదర్ ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్తుంది. అంతలో ప్రస్తుతం అక్కడికి వచ్చి, నాకు ఇంకా కినారా దొరకలేదు, కానీ నేను కొందరికి ఆమెని వెతికే పనిని అప్పగించారని చెప్తూ తన కూతుర్ని ఓదార్చడానికి దగ్గరకు వస్తుంటే ఆయుకు తన తండ్రిలో అదే శైతాన్ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఆమె తనను తాను దూరం
దూరంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అతని ఫాదర్ మరేం పర్లేదు నేనే అని సరిగ్గా చూడమని చెప్తూ ఉంటే అక్కడుంది అది ఆమె తండ్రి అని చూస్తుంది. టెన్షన్‌లో ఉన్నటువంటి ప్రస్తుము ఇప్పుడు బానియో సమాధి దగ్గరికెళ్ళి తన బ్రదర్‌ని ఒక విషయం అడుగుతాడు. చివరికి తను వాళ్ళ నుంచి ఏం కావాలని అనుకుంటున్నాడు. ఆయుకి ఏం చేయకు. ఎందుకంటే ఆయు బానియోకి ఒక కూతురు లాంటిదని చెప్తాడు. ఇక్కడ ప్రస్తుమకు అతని బ్రదర్ యొక్క బానియో గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు అతన్ని ఇంటికి వెళ్ళమని చెప్తూ ఉంటుంది. మరోవైపు మనం కినారాని చూస్తాం. ఆమె కాలుకు అదే స్కార్ఫ్ అనేది వచ్చేసి చుట్టేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఆమె ముందు రాతి నిలబడి ఉంది. అంతలో రాతి యొక్క స్పిరిట్ కినారా సోల్ యొక్క పవర్ ని లాగేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల కినారాకు ఎంతో పెయిన్ వస్తుంది. సరైన టైంలో అక్కడ ద్రజ అక్కడికి వచ్చేసి ఆమెను సేవ్ చేస్తాడు. ఇక్కడ ద్రజ ఆ గ్రామం యొక్క స్టోరీని చెప్తాడు. ఒకప్పుడు ఆ గ్రామం ఎంతో హ్యాపీగా ఉండేది. తర్వాత ప్రస్తుతం ఫ్యామిలీ అక్కడికి వచ్చేసి ఉండడం మొదలెట్టింది. వాళ్ళు తాము పండించినటువంటి పంటను గ్రామస్తులతో షేర్ చేసుకునేవారు. కానీ ఒక రోజు గ్రామస్తులు ఉన్నట్టుండి అనారోగ్యానికి పాలవుతారు. దాంతో కొందరు చనిపోయారు. తర్వాత తెలిసింది ఏంటంటే చనిపోయిన అందరూ కూడా ప్రస్తుము ఇంకా బానియో ఇచ్చినటువంటి పంట వల్ల చనిపోయారని తెలుస్తుంది. అందుకే కోపంతో ఉన్నటువంటి గ్రామస్తులు బానియోను ఒక కట్టెకి బంధించి రాళ్లు కొట్టడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత గ్రామస్తులు అతన్ని బ్రతికుండగానే కాల్చేశారు. ఇక అప్పటి నుంచి ప్రస్తుమ ఫ్యామిలీ ఆ గ్రామస్తుల నుంచి దూరంగా ఉంటుంది. అయితే ఆ రోజు నుంచి అక్కడ వింత ఇన్సిడెంట్స్ అనేవి జరగడం మొదలయ్యాయి. బానియో యొక్క స్పిరిట్ అనేది ఊర్లో తిరుగుతుందని అందరూ నమ్మేవారు. ఇక్కడ మనకు ఇంకో విషయం తెలుస్తుంది. బానియోను చంపిన రోజే రాతి కూడా అదృశ్యమైంది. ఆమె తనను తాను ఉరేసుకొని చనిపోయింది. అయితే ద్రజా అంకులైనటువంటి ఆది గ్రామస్తులను ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ గ్రామస్తులు అతని మాట వినకుండా బానియోని చంపేశారు. మరోవైపు బానియో ఆయును పొజెస్ చేసి టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఆయు ఇప్పుడు పూర్తిగా పొజెస్డ్ అయిపోయింది. అప్పుడు అక్కడికి ఆయు ఫాదర్ వచ్చేసి తన డాటర్ని సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక బానియో ఆమెను వదిలేస్తాడు. ఇప్పుడు వీళ్ళకు బానియో రూమ్ నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతము బానియో రూమ్ లోకి వెళ్ళి తన బ్రదర్ ని అతను ఎందుకు అలా చేస్తున్నాడని అడుగుతాడు. అయితే ఇద్దరికి కూడా దీని వెనకాల ఎవరున్నారనేది తెలుసు. గత 20 సంవత్సరాలుగా ప్రస్తుతము ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాడు. అంతలో ఒక డైరీ అనేది ఉన్నట్టుండి కింద పడుతుంది. ఇక్కడ ప్రస్తుతము కూడా అదే పేజీని చదువుతూ ఉంటాడు. దానిపై నరిక్ సుక్మో అని రాసింది. అంతలో రాతి యొక్క స్పిరిట్ వచ్చేసి ప్రస్తుముకి డాన్సర్ అని చెప్తుంది. దానివల్ల ప్రస్తుము ఎంతో భయపడతాడు. అతనికి ఇప్పుడు కినారా ఎక్కడుందో అర్థమైపోయింది. అందుకే అతను ఇప్పుడు కినారాను కాపాడడానికి వెళ్తాడు. వెళ్లే ముందు అతను తన భార్యతో తన కూతురైనటువంటి ఆయుని చూస్తూ ఆమెను ప్రొటెక్ట్ చేయమని చెప్తాడు. అలాగే నేను సారీ చెప్పినట్టు నా తరపున ఆయుకి సారీ చెప్పమని తన భార్యతో చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఆ రాత్రి ద్రజ అంకులైనటువంటి ఆది రిచువల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాడు. దానికి ద్రజతో పాటు ఇంకా కినారా డాన్స్ స్టూడియోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయు అక్కడే ఉందని ద్రజ చెప్తాడు. ఆమె తన కోసం వెయిట్ చేస్తూ ఉంది. ద్రజ కినారాను తీసుకొని ఇక డాన్స్ స్టూడియోకి వచ్చేస్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే కినారా వేరొక లోకంలోకి వెళ్తుంది. అప్పుడే ఆమెకు బానియో ఇంకా రాతి డాన్స్ చేస్తూ కనిపిస్తారు. అయితే రాతి బానియో యొక్క స్పిరిట్స్ కినారాకి అసలు నిజాన్ని చూపిస్తాయి. గ్రామస్తులు బానియోను బ్రతికుండగానే కాల్చడానికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళలో ఒకరు ద్రజ అంకులైనటువంటి ఆది కూడా ఉన్నాడు. అతను రాతిని లవ్ చేశాడు. కానీ రాతికి బానియో అంటే ఇష్టం. అందుకే ఆది రాతిని దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత అతను గ్రామస్తుల్ని బానియో ఒక ట్రైటర్ అని నమ్మించేసి గ్రామస్తుల మనసులో ద్వేషాన్ని నింపేసి అతన్ని సజీవంగా కాల్చేసేలా ప్లాన్ చేశాడు. తనకు వచ్చినటువంటి ఆ విజన్ లో కినారా కాలిపోయినటువంటి బానియో యొక్క శవాన్ని కూడా చూస్తుంది. ఆ తర్వాత ఆమె రియాలిటీలోకి మేల్కొంటుంది. ద్రజ ఆమెను ఆది దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ గ్రామస్తులు వింతగా ఆమెను చూస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి ప్రస్తుము వచ్చేస్తాడు. అయితే ప్రస్తుముని ఆది వాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడ ప్రస్తుము కినారాతో అక్కడి నుంచి పారిపోమ్మని చెప్తాడు. దాంతో కినారా తన ప్రాణాలని కాపాడుకోవడానికి అడవిలోకి వెళ్లి దాక్కుంటుంది. అడవిలోకి వెళ్ళడం ద్రజ చూస్తాడు. కానీ ద్రజ కినారా ఎక్కడుందో కనిపెట్టినా కూడా వాళ్ళ మనుషులకు చెప్పకుండా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసేస్తాడు. ఇక అడవిలో దాక్కున్నటువంటి కినారా వెనకాల అదే శైతాన్ కూర్చుని ఉంటుంది. అది చూసి కినారా ఒక్కసారిగా భయపడి అరుస్తుంది. దీంతో ఆ అరుపు విని ఆది యొక్క మనుషులు కినారాని పట్టుకుని తిరిగి తీసుకొస్తారు. వాళ్ళు కినారాని బలిపీఠంపై బంధించి కట్టేస్తారు. వాళ్ళు అక్కడ సాక్రిఫైస్ చేయబోతున్నారు. ఎందుకంటే కినారా కూడా ఒక డాన్సర్ కాబట్టి అలా చేస్తున్నారు. ప్రస్తుతము కినారాను పారిపోమ్మని చెప్తాడు. ఇక్కడే అతను అసలు నిజాన్ని గ్రామస్తులకు చెప్తాడు. ఈ కుట్ర వెనకాల ఆది ఉన్నాడు. కానీ అతనికి తెలుసు అతని బ్రదర్ ని ఆది ఒక బ్యాడ్ పర్సన్ అని అందరి ముందు అబద్ధం చెప్పాడు. నిజానికి బానియో ఒక చెడ్డ వ్యక్తి కాదు. అతను తన గ్రామం యొక్క పిల్లల్ని ఎప్పుడు కూడా కాపాడేవాడు.
ఉండేవాడు. ఆది గ్రామస్తులకు విషం ఇచ్చాడు. ఆ విషం వల్ల వాళ్ళు చనిపోయారు. ఆ చనిపోయిన దానికి నింద అనేది బానియోపై వేసేశాడు. అయితే నిజంగా బానియో, రాతి ఇద్దరు కూడా ఎలాంటి తప్పు చేయలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. మయాంక్ కనిపించకుండా పోలేదు. ద్రజ ఆ శాపాన్ని పోగొట్టేందుకు ఏకంగా తన సిస్టర్‌ని చంపించాడు. ఎందుకంటే ఆ రిచువల్‌లో ఒక డాన్సర్‌ను సాక్రిఫైస్ చేయాలి. ఇవన్నీ విన్న తర్వాత ఆది వచ్చేసి ప్రస్తుమపై అటాక్ చేస్తాడు. అదే టైంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక రిచువల్ మళ్ళీ మొదలవుతుంది. కానీ ఇక్కడ రాతి యొక్క ఆత్మ కినారాను డాన్స్ చేయమని చెప్తుంది. అందుకే ఆమె ఇంతకాలం కినారాకి కనిపిస్తూ డాన్స్ చేయమని చెప్తూ వచ్చింది. దీని ద్వారా ఈ రిచువల్‌ని బ్రేక్ చేయొచ్చు. ఇక రాతి కినారా చేతులు విప్పేసి కినారా రాతిలాగా నరేక్ సుకుమో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె వెనకాల మనం బానియో యొక్క స్పిరిట్‌ని కూడా డాన్స్ చేయడం చూస్తాం. అక్కడే ఉన్న ఆది అది చూసి చాంటింగ్ చేస్తూ ఉంటే ద్రజ వచ్చేసి ఆదిపై అటాక్ చేస్తాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అవుతుంది. ఆ ఫైట్‌లో ఆది ద్రజని బాగా కొడతాడు. లాస్ట్‌కి ద్రజ కిందున్నటువంటి ఆయిల్‌ని తన నోట్లో నింపేసుకొని బలంగా ఆది మీద ఫైర్ వచ్చేలా చల్లేస్తాడు. దానివల్ల అతను కాలిపోయి చనిపోతాడు. అంతేకాదు డాన్స్ స్టూడియో కూడా కాలి బూడిదైపోతుంది. అన్నీ ఎండ్ అయిపోయిన తర్వాత రాతి బానియో యొక్క ఆత్మలు కినారాకి థ్యాంక్స్ చెప్తాయి. ఎందుకంటే ఆమె వాళ్ళిద్దరి ఆత్మలకు హెల్ప్ చేసింది. అలాగే వెళ్లే ముందు వాళ్ళు ఇలా చెప్తారు. ఆమె డాన్స్ ఎప్పటికీ చేస్తూ ఉండాలి, ఆగకూడదని చెప్తారు. అక్కడే కింద పడున్నటువంటి కినారా దగ్గరికి ద్రజ వచ్చేసి హెల్ప్ చేస్తాడు. ఇక స్పృహలోకి వచ్చినటువంటి కినారా ప్రస్తుతం అక్కడ బాగా గాయపడి ఉండడం చూస్తుంది. అతను కినారాతో తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఎందుకంటే అతని డాటర్ ఇప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కినారాకు ఈ విధంగా చెప్పేసి ప్రస్తుము చనిపోతాడు. నెక్స్ట్ డే ప్రస్తుముకి అంత్యక్రియలు కూడా జరుగుతాయి. అతని ఫ్యామిలీ దీనివల్ల పూర్తిగా కుంగిపోతుంది. ఇక ద్రజ కూడా ఆయు కినారాలతో కలిసి సిటీకి వెళ్తాడు. కానీ స్టోరీలో ట్విస్ట్ అనేది ఇంకా ఉంది. వెళ్లే ముందు కినారా ఆ షాల్ ను దారిలో ఉన్నటువంటి నదిలో పడేస్తుంది. అయితే అది ఆటోమేటిక్ గా ఆమె బ్యాగ్ లోకి తిరిగి వస్తుంది. అంటే కినారా రెండు లోకాల మధ్య ఒక బ్రిడ్జ్ గా సెలెక్ట్ చేసుకోబడింది. ఇప్పుడు ఆమెకి రాతి యొక్క షాల్ తో పాటు హెయిర్ పిన్ తో ఒక రిలేషన్ అనేది ఏర్పడింది. అది ఒక ఎటర్నల్ లవ్ అండ్ సఫరింగ్ సింబల్ అని చెప్పొచ్చు. బానియో రాతి స్పిరిట్స్ ఒక ఈవిల్ స్పిరిట్స్ కావు. వాళ్ళు ఒక కపుల్. గ్రామస్తులు వాళ్ళిద్దరికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చేలా చేశారు. ఆ గ్రామ ప్రజల నుంచి వచ్చినటువంటి ద్వేషం అనేది వాళ్ళకు ఎంతో హార్ట్ఫుల్ చావునిచ్చింది. కానీ డాన్స్ ను యూజ్ చేసుకుని వాళ్ళొక శాపాన్ని రిలీజ్ చేశారు. ఆ శాపం కినారాపై వచ్చి పడుతుంది. ఈ మూవీలో చూసినటువంటి నరేక్ సుకుమో అనేది ఒక ఏన్షియంట్ డాన్స్ అని చెప్పొచ్చు. అది 20 సంవత్సరాల క్రితం రాతి బానియో కలిసి పర్ఫామ్ చేశారు. గ్రామస్తుల యొక్క నమ్మకం ప్రకారం ఆ డాన్స్ అనేది స్పిరిట్స్ ని పిలుస్తుంది. అయితే దాన్ని వైలేట్ చేసిన వాడికి శాపం ఇస్తుంది. అదే ఆలోచనతో గ్రామస్తులు బానియో రాతిని చంపేశారు. అయితే కినారా గ్రామస్తుల ముందు ఫైనల్ గా జరిగిన నిజాన్ని రివీల్ చేసింది. ఆ డాన్స్ అనేది నిజానికి ఒక శాపం కాదు, కానీ ఒక ఎటర్నల్ లవ్ డాన్స్ అని ప్రూవ్ చేసింది. ఇకపోతే కినారాకు కనిపిస్తున్నటువంటి ఆ శైతాన్ ఆమె సోల్ ని తీసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు. దాన్ని జావనీస్ లో సుకుమో అని పిలుస్తారు. అది కినారాకి ఒక నరకం లాగా అయిపోయింది కాబట్టి అందుకే ఈ మూవీ పేరు నరేక్ సుకుమో. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.